నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 7200 మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు వార్తలు, వాటి విశేషాలు ఏమున్నాయి ఏంది. రైట్. సహజీవనంలో ఉన్న గృహహింస చట్టం వర్తిస్తుంది. ఐపీసీసీ సెక్షన్ 498A కింద రక్షణ పొందవచ్చు సుప్రీం. లివింగ్ ఇన్ రిలేషన్లో మహిళలకు కూడా గృహహింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 498A వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రక్షణ విషయంలో వివాహిత మహిళలకు, లివింగ్ రిలేషన్లో ఉన్న మహిళలకు మధ్య భేదం చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. భర్త లేదా బంధువుల వేధింపుల వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా గాయపడడం, ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులను అరికట్టడమే సెక్షన్ 498A ముఖ్య ఉద్దేశమని గుర్తు చేసింది. కర్ణాటక చెందిన ఓ వ్యక్తిపై అతనితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న మహిళ గృహహింస ఆరోపణలు చేస్తూ ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు పెట్టింది. అయితే ఈ కేసు ఎప్పుడు వర్తిస్తుంది అంటే వీళ్ళు వివాహం చేసుకోవడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే వర్తిస్తుంది అన్నమాట. రైట్. బైపోల్స్లో బీజేపీ షాక్. కమలం కంచుకోట. బీహార్లోని బంకీపూర్ ప్రశాంత్ కిషోర్ గెలుపు. బీజేపీ చీఫ్ నవీన్ సొంత సెగ్మెంట్లో 18,000 ఓట్ల మెజార్టీతో విజయం. మధ్యప్రదేశ్లోని దాతియాలో కాంగ్రెస్ అభ్యర్థి విక్టరీ. గుజరాత్లో సిట్టింగ్ సీటు మంజల్పూర్ను నిలబెట్టుకున్న బీజేపీ. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్కి జరిగిన ఉప ఎన్నికల్లో జన్సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. కౌంటింగ్లో మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శించిన ఆయన 18,000కు పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై విజయం సాధించారు. దీంతో ప్రశాంత్ కిషోర్ తను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే గెలిచినట్టయింది. 1995 నుంచి బీజేపీ కంచుకోటగా ఉన్న బంకీపూర్ సెగ్మెంట్ను కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు ఓటమికి కారణాలు అంచనా వేసే పనిలో పడ్డారు. ఇది మొత్తానికి ఎట్టకేలకు ఒక గెలుపు అయితే దక్కింది. ఈసారి కుంభవృష్టి. రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే లష్కర్ బోనాల ఉత్సవాల్లో రంగం భవిష్యవాణి మాతంగి స్వర్ణలతో సోమవారం వినిపించారు. ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఊహించని రీతిలో వర్షాలు కురిసిన వరదలు సంభవించే ప్రమాదం ఉందని, తద్వారా తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. మరి అటేమో ఎల్నినో అంటారు, ఇటేమో కుంభవృష్టి అట. చూద్దాం ఏమవుతుందో. భూభారతి నయా వర్షన్. అక్రమాలకు చెక్. పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా భారీ మార్పులు. సింగిల్ ప్లాట్ఫామ్ పైకి సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ప్రత్యేక ఫైర్ వాల్స్తో పోర్టల్ సెక్యూరిటీ అప్గ్రేడ్, కఠినంగా లాగిన్ నిబంధనలు, డేటా ట్యాంపరింగ్ అడ్డుకట్ట, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తప్పించి జూనియర్ అసిస్టెంట్లకు పోర్టల్ బాధ్యతలట. నాలా ప్రక్రియలో లొసుగులు, డేటా అనుసంధాన లోపాలకు చెక్. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే నాలా ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. వ్యవసాయ భూమిని రికార్డుల్లో తక్కువ నాలా రుసుముతో పూర్తి చేసినట్టు చూపిస్తూ వాస్తవానికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన 3 నుంచి 5% నాలా పన్నును ఎగవేస్తున్నారు. కొన్ని చోట్ల అసలు నాలా కన్వర్షన్ అనుమతులు లేకుండానే అక్రమ లేఅవుట్లకు ప్లాట్లు, పోర్టల్, నాన్ అగ్రికల్చర్ కోడ్లను కేటాయించి రిజిస్ట్రేషన్ ఏం లేదు, జస్ట్ ఇక క్లీన్ చేసేసి డిటిసిపి లేఅవుట్లని పెట్టే పరిస్థితి. విత్ పర్మిషన్ రాకముందే డిటిసిపి లేఅవుట్ అని చెప్పేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం లేదు, అధికారుల అండదండలు ఉన్నాయి వాళ్ళతోటి, అట్లా ఉంటుంది అన్నమాట. దందా ఉత్తగా ఎవరు చేస్తారండి? ఎవ్వరు చేయరు. ఎవరికి వాళ్ళు ఊకనే దందా చేసేంత ధైర్యం ఉంటుందా? అవినీతి అధికారి వెనక ఉండి నడిపిస్తాడు. నేను చూసుకుంటా నువ్వు కానీ అంటే చేస్తారు దందా. మాపై పర్సనల్ అటాక్ చేస్తే మేము కూడా చేస్తాం, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. కేటీఆర్. రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేసి ఏం సాధించిండు? మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప అన్ని రంగాల్లో తెలంగాణ వెనక్కి. జాబ్ క్యాలెండర్ కాదు, అది జాబ్లెస్ క్యాలెండర్. నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో మాట్లాడతానని వెల్లడి. ఇవాళ రేపు బ్రిక్స్ సదస్సు. సింగరేణికే మనుగురు బొగ్గుగని. వేలం నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న జెన్కో. అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2 ప్రభుత్వ రంగ సంస్థల్లో టెండర్లు వేయించిన ప్రభుత్వం. కేంద్రం నిర్వహించిన వేలంలో మొదటి బొగ్గుగని దక్కించుకున్న సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే దక్కిన గని. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇది కార్మికులకు దక్కిన విజయం. ఎంపీ గడ్డం వంశీకృష్ణ. హైదరాబాద్లో కుండపోత. రోజంతా నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జోరు వాన. హైదరాబాద్లో కొద్దిసేపు వర్షం కూర్చుంది, నిండిపోద్ది. ఈ మోపున కుండపోత పడితే మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతుంది హైదరాబాద్. 2.5 ఏళ్లు 1000 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసిన నిమ్స్ డాక్టర్లు. ఇందులో 90% పైగా ఆరోగ్యశ్రీ CMR ద్వారా ఫ్రీగా చేసినవే. 9 నెలల చిన్నారి నుంచి 83 ఏళ్ల వృద్ధుల వరకు సర్జరీలు సక్సెస్. ఎయిమ్స్, ఢిల్లీ, కిద్వాయ్, బెంగళూరు సరసన నిలిచిన హైదరాబాద్ నిమ్స్. దేశం బంగ్లాదేశ్. రాజస్థాన్లో ఆధార్. ఆదిలాబాద్లో చోరీలు. ఇది బంగ్లాదేశం.
బంగ్లాదేశ్ దేశం వాళ్ళది. రాజస్థాన్లో ఆధార్ కార్డును ఆదిలాబాద్లో చోరీ చేసి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 9 ఏళ్లుగా దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న ముఠా. మామలో చోరీ కేసులో పట్టుబడ్డ నిందితులు. 10 కోట్ల వడ్ల పైసలు ఎగ్గొట్టి వ్యాపారి. ఇంట్లోని వస్తువులను బయట వేసి నింపు పెట్టిన రైతులు. ఏడాది గడిచిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహం. లక్సెట్టిపేటలో టెన్షన్ అట. బ్రిజ్ భూషణ్కు క్లీన్ చిట్. రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో కోర్టు తీర్పు. ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని కేసు పెట్టివేత. వ్యవస్థలన్నీ కలిసి ఆయన కాపాడిన అప్పీల్కు వెళ్తారు వినేష్ భోగాట్. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు పాల్పడ్డారన్న కేసులో బీజేపీ మాజీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం క్లీన్ చిట్ ఇస్తుంది. మనం చూసినాం గతంలో 2024లో నీట్ పేపర్ లీక్ ఎవరైతే ఉన్నారో దోషులను తీసుకుపోయారో వాళ్ళకి ఇప్పుడు 2026లో క్లీన్ చిట్ ఇచ్చి పంపించారు. ఈ దేశంలో గిది అవపడట్లేదా? ఇట్లా క్లీన్ చిట్లు ఇచ్చినప్పుడు కళ్ళకు అవపడట్లేదు. ప్రాపగండా మోసేటోళ్ళకు, అంధభక్తులకు, గుడ్డిగా నమ్మేటోళ్ళకు. అరే ఏదైనా ఒక అంశాన్ని విశ్లేషించండి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆయన మంచి పవిత్రుడు, ఆయన ఏం తప్పు చేయలే. వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ పోయి ఉత్తగా ఆయన మీద గాలి మాటలతో కంప్లైంట్ ఇచ్చిరా. ఇట్లా క్లీన్ చీట్లు వస్తాయి. కాలం మర్చిపోయేసరికి క్లీన్ చీట్ వస్తుంది మీకు. అది కూడా మళ్ళీ అధికార పార్టీలనే సాధ్యమవుతుంది. అదేందో మరి దీని గురించి ఎవరు విమర్శించరా? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరా థియరీలు? ఆయన అట్లా ఆయన ఇట్లా అని. ఈ అన్యాయంగా అధికారం మన చేతులు ఉంది కదా అని. సరే ఇప్పుడు అధికారం చేతులు ఉంది కానీ విచ్చల విడి తాండవం చేస్తారు కదా. ఏ రోజో ఒక రోజు దీనికి అనుభవించే రోజు వస్తుంది. ఇప్పుడు ఎంతమంది దుర్మార్గులను దోషులను నిర్దోషులుగా వదిలిపెట్టి క్లీన్ చిట్లు ఇచ్చి ఆ పాపం మండే రోజు కూడా ఒక రోజు వస్తుంది. ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచే లోపు సాక్ష్యాలన్నీ తారుమారైతాయి. బలమైన ఆధారాలు ఉండవు. క్లీన్ చిట్ వచ్చేస్తుంది. వాడు ఎంత పెద్ద లంగా అన్నా కానీ ఆ కండువ కప్పుకుంటే పవిత్రుడైపోతాడు. అదేందో అర్థం కాదు మరి మ్యాజిక్. ఈ పార్టీ అయినా చెప్తాడు వాడు పెద్ద లంగా, వాని వల్ల దేశానికి నష్టం అదిదని. ఈ పార్టీ కండువ కప్పుకోగానే మళ్ళీ ఆయన దేశానికే మంచి ముఖ్యమంత్రిని చేసి పక్కన ఇట్ట కొట్టుకుంటారు. అట్లుంటుంది వ్యవస్థ. మళ్ళీ మీరా మాట్లాడేది ప్రాపగండాల గురించి, పద్ధతి గురించి, దేశం గురించి. ఇంత అన్యాయం జరుగుతుంది. వస్తుంది ప్రతిదానికి రోజు వస్తుంది. ఆ పాపం మండే రోజు కూడా వస్తుంది. ఎందుకు కంగారు? మోదీ గ్రాఫ్ పడిపోతుంది. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితమే అందుకు నిదర్శనం. మంత్రి వివేక్ వెంకటస్వామి. జంజీ మార్పు కోరుకుంటున్నది. రాహుల్ నాయకత్వానికి యువత మద్దతు పెరుగుతుందని వెల్లడి. ఇక జంజీకి ఆయన రిలేట్ చేసుకొని మాట్లాడుకోకండి మీరు దయచేసి. రండి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. ఎన్ఆర్ఐలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపు. ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ. సింగిల్ విండో విధానంతో వెంటనే అనుమతులు ఇస్తామని వెల్లడి. ఆన్లైన్లో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి. అక్రమాలకు చెక్. సాంకేతిక ఆధారిత అవకతవకలను అరికట్టేందుకు భూభారతి పోర్టల్ సెక్యూరిటీని అత్యున్నత స్థాయికి పెంచుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎదురైన చలనాల కుంభకోణాలను దృష్టిలో ఉంచుకొని నిధుల ధృవీకరణ ప్రక్రియలో కఠినమైన భద్రత ప్రమాణాలు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆధారంగా భూముల విస్తీర్ణాన్ని పక్కాగా నిర్ధారిస్తున్నారు. ఆర్ఎస్ఆర్లో ఉన్న విస్తీర్ణం కంటే 1 గుంట భూమి కూడా అదనంగా ఎక్కడానికి వీలు లేకుండా సాఫ్ట్వేర్లో కఠినమైన నిబంధనలు పొందుపరిచారు. సోషల్ మీడియా నియంత్రణపై పార్లమెంటరీ కమిటీ భేటీ. గూగుల్, మెటా ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు. మరి ఫస్ట్ అసలు మన దేశ ప్రధాని ఏ సందేశం ఇవ్వాలనే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఇస్తున్నారు కదా. మరి 15 నెలలుగా వేతనాలు రావట్లే. భూభారతి అవుట్సోర్సింగ్ ఆపరేటర్ల ఆవేదన. గత 15 నెలలుగా వేతనాలు అందరికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భూభారతి అవుట్సోర్సింగ్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సేవలు పనిచేస్తున్న 636 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం దాదాపు 20 కోట్ల మేర వేతనాలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఆపరేటర్కు నెలకి 22,000 చొప్పున నిర్దేశించగా గత 15 నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో ఒక్కో ఉద్యోగికి 3.4 లక్షలు రావాల్సి ఉంది. కాగా ఇన్నాళ్లుగా అందించిన సేవలను గుర్తించి వేతన బకాయిలు విడుదల చేయడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆపరేటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
15 ఏళ్ల అమ్మాయికి మోదీ అమిత్ షా భయపడ్డారు. అందుకే సోషల్ మీడియాలో దాడి చేసి క్షమాపణ చెప్పించుకున్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భయపడ్డారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. అందుకే తమ పార్టీ నేతలతో ఆ చిన్నారిపై ఆన్లైన్లో దాడి చేయించి బలవంతంగా క్షమాపణ చెప్పించుకున్నారు. ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని పార్లమెంటు మకరద్వారం ఎదుట విద్యార్థులపై పోలీసుల దాడి, అయోధ్య విరాళాల దొంగతనాన్ని నిరసనగా ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనలో సోమవారం ఆయన పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక డాష్ బోర్డు స్పీడ్ సెల్లట. సీఎస్ సంజయ్ జాజు వెల్లడి. వారం రోజుల్లో పథకాలపై సీఎంతో సమావేశం. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష. గుడికి పోతే క్షుద్ర పూజలు అంటారా? అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డికి హరీష్ రావు లీగల్ నోటీసు. దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారంటూ తనపై చేసిన ఆరోపణలు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇట్లుంటుంది వ్యవస్థ. తాంత్రిక పూజలు ఎందుకు చేయాల్సి వచ్చింది హరీష్ చెప్పాలి. పిసిసి మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి డిమాండ్. తాంత్రిక పూజలు చేసిరట. మీరు అధికారులు పరిపాలించేటోళ్ళు వీటి గురించి మాట్లాడారు. ఏం లేదు, టాపిక్ పరిపాలన లేదు, అభివృద్ధి ఆలోచన లేదు, ఏదో అట్లా పప్పం గడపాలి, ఏదో ఒక టాపిక్ ముందటేసుకొని ప్రజలను మభ్యపెట్టాలి. కాంగ్రెస్పై నిరుద్యోగి ఛార్జ్ షీట్. ఖమ్మం యువకుడి వాంగ్మూలం దౌర్భాగ్యపు పాలనకు తిరస్కారం. నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ దగా చేసింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ చెప్తే నమ్మి ఓట్లేసినాం, కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. పంచవర్ష ప్రణాళికల మాదిరిగా నోటిఫికేషన్స్ ఇస్తే నాలాంటి ఎందరో నిరుద్యోగులు ఎదురుచూపుల్లోని విలువైన సమయాన్ని, వయసును పోగొట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు విడుదల చేస్తే నిరుద్యోగుల దుస్థితి వచ్చేది కాదు. ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నది. రాహుల్, రేవంత్ యువత క్షమాపణ చెప్పాలి. వేరే రాష్ట్రాల్లో చిన్న ఘటనపై ఊరికే రాహుల్ తెలంగాణ నిరసనపై స్పందించారు ఎందుకు? 89 కేసులున్న రేవంతే క్రిమినల్ వేస్ట్. 2 లక్షల ఉద్యోగాలని 10,000 కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎగవేతపై 15 రోజులు అసెంబ్లీ జరపాలి. రేవంత్ సక్సెస్ అంటే 150 మంది మరణాల, ఎంట్రీని తాగి చావండి అని చెప్పడమా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు యువత ఆత్మహత్యలకు పాల్పడొద్దని వినతి. యువత ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడద్దు. బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలు. 3 దశాబ్దాలుగా ఓటు మెరుగని చోట ఘోర పరాజయం. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్కు దిమ్మ తిరిగే షాక్. బంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు. 19,000 పైచిలకు మెజార్టీతో ఘన విజయం. 3 చోట్ల బైపోల్. బీజేపీకి దక్కింది ఒక్కటే. మధ్యప్రదేశ్ దతియాలోను కమలం పరాజయం. గుజరాత్ మంజల్పూర్లో ఓడిపోయిన మెజారిటీ. జంజీ నిరసనల ప్రభావం ఏంటన్న విశ్లేషకులు. జంజీ నిరసనల ప్రభావం ఏనంటున్న విశ్లేషకులు. ఏది దీనికి సంబంధించి బీజేపీ ఓడిపోవడానికి? నిండు చూలాలు 10 గంటలు పడిగాపులు. నీలోఫర్ బెడ్స్ లేక గర్భిణీల యాతన. ఇదేది చెప్పు ఇక ఈ పరిస్థితి. నీలోఫర్ గది తప్పిన వైద్య సేవకు నీలోఫర్లో గది తప్పిన వైద్య సేవలకు నిదర్శనం ఈ దృశ్యం. మంచాలు లేక గర్భిణీలను కుర్చీలో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఉదయం 11:40కి దవాఖానకు వచ్చిన ఖైరతాబాద్ మహిళ రాత్రి 10 గంటల వరకు ఇలా కుర్చీలోనే ఉండిపోయింది. ఏంది పరిస్థితి? నిండు గర్భిణి బెడ్లు లేక కుర్చీలనే కూర్చుందంటే ఏది పరిస్థితి? అట్లుంది మీ వైద్య వ్యవస్థ, మీ ప్రభుత్వం. ఇది ఎవరి వైఫల్యానికి నిదర్శనం అంటే 75 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా ఈ దేశాన్ని పాలిస్తున్న ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న అన్ని ప్రభుత్వాల వైఫల్యం అది. మీలాంటి దుర్మార్గపు అవినీతి రాజకీయ నాయకులు మీరు లక్షల కోట్లకు పడగలెత్తిర్రు. ఇట్లా హాస్పిటళ్ళల్లో బెడ్లు లేని పరిస్థితిని తీసుకొచ్చారు. దుస్థితిని, ఇంత దీన దుస్థితిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని, దేశాన్ని. ఎందుకు అంటే పరిపాలన చేత కానీ అసలు పరిపాలన అవగాహన లేని, ఓట్లకు నోట్లు పంచే అవినీతి రాజకీయ నాయకులు గెలవడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? 15 గంటలు ఇలా కూర్చొని రావాల్సి ఉందో నరకం కనబడుతున్నదని వారు వాపోతున్నారు. సోమవారం నైట్ డ్యూటీ అధికారులు కూడా అందుబాటులో లేరు. ఇట్లా ఇంత నిర్లక్ష్యం, మొత్తం ఎక్కడికక్కడ అధికారం మా చేతుల నుండి అడిగేటోడే లేడు. వీళ్ళకేమో షాయిలు టిఫిన్లకు, టిఫిన్లకు కోట్ల రూపాయల బిల్లులు అయితే హాస్పిటల్లో బెడ్లు ఉండవు, కుర్చీలలో కూర్చోవాలి. ఈ ఉసురు అవినీతి రాజకీయ నాయకులకే దాక్తుంది. 10 గంటలు నిండు గర్భిణి కుర్చీలో కూర్చుందంటే ఎంత నరకయాతన అనుభవించాలి? ఈ పాపం ఎవరికి దాక్తుంది? అవినీతి రాజకీయ నాయకులకు దాక్తుంది. అట్లా బెడ్లు లేకుండా అధికారం చేతిలో ఉండి కూడా కరెక్ట్గా సౌకర్యాలు కల్పించని ఎవడైతే ఉన్నాడో దుర్మార్గపు అవినీతి రాజకీయ నాయకులు, వాళ్ళకు దాక్తుంది ఆ ఉసురు. అంగన్వాడీ పోస్టులు అమ్మకానికి, మెరిట్కు కోత, ఇంటర్వ్యూ పేరుతో వాటా.
పైరవీరులకు తలుపు తెరిచిన ప్రభుత్వ నిర్ణయం. ఒక్కో టీచర్ పోస్టుకు 2 లక్షల దాకా బేరం. గతంలో లేని ఇంటర్వ్యూ మార్కులు తెరపైకి. ఇంటర్వ్యూకి 10 మార్కులు కేటాయించిన సర్కార్. అదే విధానంపై పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ. కాంగ్రెస్ నేతలకు లబ్ధి కలిగించేందుకేనని ప్రచారం. ఇప్పటికే బేలసారాల్లో అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వాళ్ళకే పోస్టులు వస్తాయని ప్రచారం. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు 1 లక్ష దాకా వసూలు. ఇట్లుంటుంది అవినీతి అంటే. వీళ్ళు పెట్టరు, అన్ని అమ్ముకుంటారు, దొరుకుతారు, ఏదో ఒకరోజు దొరుకుతారు. గురుకులంలో 25 మందికి అస్వస్థత, ఫుడ్ పాయిజన్ కావచ్చు అంటున్న వైద్యులు. వర్ధన్నపేట గిరిజన బాలికల హాస్టల్స్లో ఘటన. ఎదిరిస్తే బదిలీ. అక్రమాలకు సహకరించని ఉన్నతాధికారిపై 2 నెలలకే వేటు. కొడంగల్ లిఫ్ట్ పరిహారంలో బయటపడిన కొత్త కోణం. మంత్రి ఎమ్మెల్యే బంధువు కలిసి సీఎం పేషీలో ఒత్తిడి. ఆ తర్వాత వరుసగా మారిన భూసేకరణ నోటిఫికేషన్లు. పెరుపల్లలో మరో 100 ఎకరాల అదనపు సేకరణకు రెడీ. సంచలనం సృష్టించిన కథనాలు. అక్రమాలపై విచారణ జరిపిన భూపరిపాలన కమిషనర్. పచ్చని పొలాలకు సర్కార్ స్కెచ్. ఎక్కడికక్కడ భూదందాలు పెరిగిపోయినాయి. ఎవ్వడు అడిగేటోడు లేడు. అడ్డం వస్తే అధికారం మా చేతులు ఉంది. వీళ్ళని కాదు, గత ప్రభుత్వాలు గట్టనే తగలబడ్డాయి. ఈ దేశాన్ని ఇప్పటివరకు పరిపాలించి, ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు పరిపాలించిన అన్ని ప్రభుత్వాల తీరు అట్లనే ఉంది. అద్దంకి రామ్మోహన్కు హరీష్ లీగల్ నోటీసులు. క్షుద్ర పూజల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. క్షమాపణ చెప్పకుండా క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరిక. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వ్యక్తిత్వ హననం. హరీష్ రావు. ఇండ్లు అమ్మలేం, పెళ్లి చేయలేం. రాజధానిలో కాంగ్రెస్ సృష్టించిన కల్లోలం ఇది. గ్రేటర్లో వేలాది కుటుంబాలపై నిషేధిత పిడుగు. యూఎల్సీ పేరిట ప్రజల జీవితాలతో చెలగాటం. డిటిసిపి లేఅవుట్లు, బహుళ అంతస్తులు 22A దశాబ్దాల కింద కొన్న ఇండ్లు, ప్లాట్లు ప్రొహిబిటెడ్. అత్యవసరానికి అమ్ముకునే వీలు లేకుండా చేసే సర్కార్. ఆందోళనలో వేలాది పేద మధ్యతరగతి కుటుంబాలు. ఇదే అదనుగా దోపిడీకి తెరలేపిన అధికారుల నేతలు. ఎన్ఓసీ ఇప్పిస్తామంటే ఎక్కడికక్కడ భారీగా వసూళ్లు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఏవి? ఒక్క ఆర్టీసీ కాదు, ఏవి ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళు చెప్పులు అరిగేటట్టు తిరిగి యాస్టకొచ్చి ఊకున్నారు వాళ్ళు. ఈ ఇండ్ల పరిస్థితికి వచ్చేసరికి ఎంత దుర్మార్గం అంటే, హాస్పిటల్ ఖర్చో పెళ్ళిలో వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది, ఇల్లు అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకు అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల. కొన్నేమో అవినీతి అధికారుల వల్ల, ఇంకొన్నేమో అధికారుల నిర్లక్ష్యం వల్ల, జాప్యం వల్ల, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ ప్రొహిబిటెడ్ ఏరియాలో పడిపోయి కథం. దాన్ని పట్టించుకునే సో వాళ్ళకి లేదు. ఈడ పేదలు ఇబ్బంది పడాలి, సామాన్యులు ఇబ్బంది పడాలి, వాళ్ళ అవసరానికి అమ్ముకునేటోళ్ళు ఇబ్బంది పడాలి. వెబ్సైట్ నుంచి బండి కేసు తీర్పు గయాప్. ఎస్ఎస్సి ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో A1గా బండి సంజయ్. హైకోర్టు రిజిస్ట్రీ నిజాలు వెల్లడించాలి ఆర్ఎస్పీ. 3 ఏళ్ల క్రితం 2023లో జరిగిన ఎస్ఎస్సి ప్రశ్నాపత్రం లీక్ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్పై A1 నిందితుడిగా నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తుది తీర్పు కాపీ హైకోర్టు వెబ్సైట్లో లేకపోవడం విస్మయం కలిగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ అంశంపై ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 2025 నవంబర్ 20 తెలంగాణ హైకోర్టు దాదాపు 304 తుది తీర్పులను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. కాగా ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్కి సంబంధించిన క్వాషింగ్ ఆర్డర్ మాత్రం అందులో లేకపోవడం పలువురు విస్మయాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది యాదృచ్ఛికమా లేక కావాలని చేశారా అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడే అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, పొరపాటు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఇట్లుంటుంది. 2023లో జరిగిన ఎస్ఎస్సి ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్పై ఏమైందంటే A1గా నిందితుడిగా A1గా ఎఫ్ఐఆర్ అయింది. దానికి సంబంధించి ఏది ఆయన క్లీన్ చిట్ ఇచ్చుకుంటారే, మళ్ళీ అది కూడా ఏది ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తుది తీర్పు కాపీ వెబ్సైట్లో లేదు. ఉండదు. అధికారం మన చేతులు ఉంది, మనం చెప్పిందే నడుస్తుంది. అదొకటి ఉందని కూడా మర్చిపోవాలి కదా ప్రజలు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇందాక ఆయనకు ఈయన క్లీన్ చిట్ ఇచ్చిర్రు, మొన్న ఆయన క్లీన్ చిట్ ఇచ్చిర్రు. ఇవాళ ఇప్పుడు 2026లో నీట్ పేపర్ లీక్ అయింది కదా, దీనికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ వానికి క్లీన్ చిట్ ఇస్తారు. ఇక మీరు అధికారం చేతులు ఉన్నంత కాలం వాళ్ళ పార్టీ వాళ్ళకు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఎంతైతే సమకూర్చిరో వాళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ పోవడమే కదా వీళ్ళ పని. వీళ్ళు న్యాయం చేస్తారని ప్రాపగండా మోసేటోళ్ళు తప్ప ప్రజలకు జరిగేది ఆ న్యాయం. వాళ్ళకు పేటీఎం బ్యాచ్లకు పేటీఎంలలో డబ్బులు వస్తే ఆ ప్రాపగండా మోసుకుంటా వాని సొంత నిర్ణయాలు లేకుండా వీని జెండా మోసుకుంటూ తిరిగేటోళ్ళకి తప్ప ఈ దేశ ప్రజలకు ఉపయోగం ఉందా ఏమన్నా?
రైట్. బీజేపీ కంచుకోట బద్దలు, బ్రిజ్ భూషణ్ నిర్దోషి, మంచి మామూలు నిర్దోషిగా క్లీన్ చీట్గా ఆయన. ఆధారాలు లేవు, బలమైన ఆధారాలు. నా స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తా, మోదీ తన డిగ్రీ బయట పెడతారా? ప్రధాని మోదీకి అభిజిత్ దీప్కే సవాలు. బీజేపీ నాయకులు కూడా వారి విద్యా అర్హతలు బహిర్గతం చేయాలని డిమాండ్. ఊసులాడే వాహనాలు, రహదారి భద్రతకు V2V కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ విధానంలో రేడియో సిగ్నల్ ద్వారా ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం చాలా వాహనాల్లో ఉంటున్న అడాస్కు భిన్నం. దశల వారీగా అమలు, కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్. రేడియో సిగ్నల్స్ ప్రసారానికి ఫ్రీక్వెన్సీ కేటాయింపు. 2028 అక్టోబర్ నుంచి అన్ని వాహనాల్లోని ఈ వ్యవస్థను అమర్చడం తప్పనిసరి. రోడ్డు ఉంటే నడక దారి ఉండాలి, అది పాదచారుల ప్రాథమిక హక్కు. వాహన మార్గానికి విడిగా ఉండాలి. ఆక్రమణ జరగకుండా చూడాలి. భారీ ఖర్చు నిర్మాణాలు అక్కర్లేదు. ఫుట్పాత్ లేని చోట తాడు చాలు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. 2 వారాల్లో స్పందించాలని కేంద్రానికి నోటీసులు. పాదచారులకు ఫుట్పాతే కట్టాల్సిన అవసరం లేదు, ఒక తాడు కట్టుకుంటూ పోయినా వాళ్ళు అటు సైడ్ నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉంటుంది. ఫ్యూచర్ సిటీకి ఉద్దండాపూర్ నీళ్లు. చందన్వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామిక వాళ్లకు అక్కడి నుంచే పలు రిజర్వాయర్ల నుంచి రంగారెడ్డి, మహబూబానగర్ జిల్లాలోని గ్రామాలకు నీటి సరఫరా. సీఎం సమీక్షలో నివేదిక ఇచ్చిన పంచాయతీరాజ్ అధికారులు. 2.25 లక్షల కొత్త పెన్షన్లు. తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు మంజూరు. ఇప్పటికే 1599 మందిని గుర్తించి సర్టిఫికేట్లు ఇచ్చిన అధికారులు. 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆ రోజు ప్రకటించనున్న సీఎం. సెప్టెంబర్ నుంచి మంజూరు అయ్యేలా యంత్రాంగం ఏర్పాట్లు. కొత్త పింఛన్లతో సర్కారుపై ఏటా 500 కోట్ల అధిక భారం. ప్రస్తుతం ఏడాది పింఛన్ల ఖర్చు 11,066 కోట్లు. ఇలా నిజమైన అర్హులను మాత్రమే గుర్తించండి దయచేసి. ఎకరాలు ఉన్న కూడా పెన్షన్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ టీచర్లు అయితేంది, ప్రభుత్వ ఉద్యోగులు అయితేంది, అందరూ చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా పెన్షన్లు తీసుకుంటున్న పరిస్థితి. అసలు జెన్యూన్ క్యాండిడేట్లు ఎవరు అని గుర్తించి ఈ 11,066 కోట్ల, నాకు తెలిసి ఆ పై 66 కోట్లు అనర్హులకే పోతున్నాయి. ఆ 66 కోట్ల అనర్హులను గుర్తించి అవి తీసేస్తే అవి వేరే వాళ్ళకి అర్హులకు ఇవ్వచ్చు కదా. నిజమైన అర్హునికి నష్టం ఎప్పుడు జరుగుతుంది అంటే అర్హులైనప్పుడు. దయచేసి వాళ్ళని గుర్తించే పని చేయని ప్రభుత్వం. ఓట్ల కోసం ఇప్పుడు వాడు ఓటు తీసేస్తే వాడు మన ప్రభుత్వానికి ఓటేయడు, ఇంకో నలుగురిని జడగొడతాడు ఓటేయకుండా అని ఈ ఓట్ల రాజకీయం వల్ల ఈ అవినీతి తాండవం వేస్తుంది. ఎందుకు ఓట్లు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులకు, ఎందుకు ఓట్లు రేషన్ కార్డులు అంటే ఎకరాలు ఉన్నవాడికి ఎందుకే పెన్షన్లు? బొద మీద వేసుకొని పోతారా పోయినాడు ఆ ఎకరాలను? ఎకరాలు ఉంటాయి, పెన్షన్ల కార్డు తీసుకుంటారు, రేషన్ కార్డు తీసుకుంటారు. మరి మీరు అర్హత లేని వాళ్ళు అంతా అర్హుల సొమ్ము తింటారు. మీకు ఆల్రెడీ కోట్ల ఆస్తి ఉంటుంది, లక్షల ఆస్తి ఉంటుంది, అయినా కూడా కక్కుర్తి మాత్రం పోనిచ్చుకోరు. మీరు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అనర్హులు దేంటడం వాళ్ళు విరమించుకోవాలి. మీకు ఆ ఇంగిత జ్ఞానం ఉండదు కాబట్టి స్వార్థపరులు ఉంటారు కొందరు దుర్మార్గులు. వానికి అర్హత లేకున్నా కూడా వాడు ఆశపడుతుంటాడు దానికోసం. అట్లుంటుంది. అలాంటి వాళ్ళను కనీసం ప్రభుత్వానికి గుర్తించి ఏరి వేయాలి కదా. ఏకుంటే ఎట్లా? అర్హుడు నష్టపోతుండే దీనివల్ల. మనకే ఉండాలి సోయి, మనకుందా అర్హత లేదా, మరి మనకేం తక్కువైంది, మనకు అవసరమా, మనకు ఉద్యోగం ఉన్నది, ఎకరాల భూమి ఉన్నది, మనకెందుకు అని మనం స్వీయాలోచనతోటి, జ్ఞానంతో, ఇంగితంతో అనర్హులకు అందేటట్టు చూడాలి. మనం అనర్హులం అయితే తొలగించుకోవాలి, అర్హులకు అందేటట్టు చూడాలి. దొండపాడు లిఫ్టుపై ఏపీ అభ్యంతరాలు. పులిచింతల దిగువన ఎత్తిపోతల పథకం 14,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. వేగంగా సాగుతున్న పైప్లైన్ నిర్మాణ పనులు. కృష్ణా బోర్డుకు లేఖ రాస్తామన్న విజయవాడ ఎస్సీ. ఈ తెలంగాణకు ఉపయోగపడే పని ఏదైనా చేయనిస్తుందా? చేయనియరు కదా. మీరు దాంట్లో కొత్తగా మాట్లాడుకునేది ఉంది. ఆర్టీసీ డ్రైవర్ శ్రామిక్ పోస్టుల ఫలితాలు. 1743 ఖాళీలకు 1604 మంది ఎంపిక. అర్హులైన అభ్యర్థులు లేక ఖాళీగానే 139 పోస్టులు. పత్రాల సమర్పణకు 17 వరకు గడువు. భర్త అత్తకు భోజనంలో విషం. ఇది కథ. ఇద్దరిపై హత్యాయత్నం చేసిన ఇల్లాలు. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నారనే సకాలంలో చికిత్స. ఇద్దరు క్షేమం. నిజామాబాద్ జిల్లా మోపాల్లో ఘటన. ఇటు భర్త అత్తకు భోజనంలో విషం కలిపింది. అడిగా చూడు కదా. వివాహేతర బంధానికి అడ్డుగా అని భర్తకు అత్తకు విషం కలిపిందట. ఏంది అన్యాయం? ఆ వివాహేతర బంధం ఏముందో వాంతో ఎటన్నా పోయి బతకరాదు. ఇక్కడ ఉండబుద్ధి కాకపోతే. ఇటు భర్త అత్త ఏం చేసిరు పాపం? నువ్వు వండి పెడితే తినడానికి కూసురు రాదు. గాల్లో విషయం కలిపి పెడితే ఏంది పాపం ఇట్లా తయారైతే జనాలు. భోజనంలో విషయం పెట్టింది చూడు కథగా. సింగరేణికి మరో కొత్త బ్లాకు. PKOC 2 డీప్ సైడ్ బ్లాక్ కేటాయింపు. సర్కారీ కాలేజీలకు ప్రవేశాల కళ. ఇంటర్లో 85,000కు పైగా ప్రవేశాలు. నిరుడితో పోలిస్తే 14% పెరుగుదల.
IBM, హెటిరో వంటి సంస్థలతో ఇంటర్ బోర్డు ఒప్పందాలు. ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష. కృష్ణమ్మ పరవళ్ళు జూరాలకు 1.92, శ్రీశైలానికి 1.49 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. మక్కల అమ్మకాల్లో మార్క్ఫెడ్ రికార్డట. తొలిసారి సంస్థకు లాభాలు. మహిళా రెజ్లర్ల వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ నిర్దోషి. ఆయనపై ఆరోపణలకు ఆధారాలు లేవన్న ఢిల్లీ కోర్టు. రెజ్లర్ వినేష్ పోగట్ ఆక్రోశం. అది వాళ్ళకే తెలవాలి. ఇట్లా ఈ అవినీతి, కళ్ళకు గట్టే అన్యాయం, అవినీతి భారతదేశంలో విలయ తాండవం చేస్తుంది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి. ఆ పాపం పండే రోజు వస్తుంది. ఏముంది? రైట్, సాక్షి చూద్దాం. నిజాయితీకో పరీక్ష. ఏ దేశం నిజాయితీ ఎంత అన్నది పరిశీలిస్తే ప్రపంచం మొత్తం మీద అత్యంత నిజాయితీ గల దేశం స్విట్జర్లాండ్ అని తేలింది. స్విట్జర్లాండ్ అత్యంత నిజాయితీ గల దేశం అట. అక్కడ మనస్థానం ఎంతుందో చూద్దాం. వారికి ఆ చట్టం వర్తింపు. సహజీవనం చేస్తున్న వారిపై కూడా గృహహింస సంబంధించిన భారతీయ శిక్షణ స్మృతి 498 వర్తిస్తున్న సుప్రీంకోర్టు తీర్పించింది. 19 మందితో కేబినెట్ విస్తరణ. రుణం తీర్చుకునేందుకే పెట్టుబడులతో రండి. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు పెట్టుబడులతో రావాలని ఆటా ఎన్ఆర్ఐలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిలుపునిచ్చిండు. హైడ్రా భూములు అమ్మేద్దాం. 2665 ఎకరాలు హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములు. 60 నుంచి 90,000 కోట్లు హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల విలువ. ఆర్థిక వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. భారీ ఎత్తున నిధులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు. నిరుపయోగంగా ఉన్న భూములు, న్యాయపరమైన చిక్కులు రాని భూములు విక్రయంపై దృష్టి. TGIIC, HMDAల ద్వారా భూముల వేలం వేయించి ఆలోచనలో ప్రభుత్వం. మరోవైపు 2 సంస్థలకు నెలవారీ టార్గెట్ విధించిన ఉపసంఘం. చెరో 1000 కోట్ల చొప్పున 2000 కోట్లు సమీకరించాలని ఆదేశం. చేతులెత్తేసిన HMDA భవించని సబ్ కమిటీ. హైడ్రా స్వాధీనం చేసుకున్న వాటిలో గాజుల రామారావులోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాల రెవెన్యూ HMDA, GHMCలకు చెందిన 923 ఎకరాలు ఉన్నాయి. ఇది కథ. ఇక్కడ అసలు మోసం మొదలవుతుంది. ఇక హైడ్రా భూములు అమ్మేస్తాం. ఎందుకు? అసలు హైడ్రా భూములను ఎందుకు స్వాధీనం చేసుకుందంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టడానికి. నువ్వు ప్రభుత్వ భూములు అమ్మడమే లక్ష్యమా? మాత్రం అమ్మడానికి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనా? పరిపాలించాలనా? మాత్రం ఇక మీలాంటి వాళ్ళని ఎన్నుకున్నది ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల భూములను, ప్రజల ఆస్తులను అమ్మడానికి మేము అధికారులు ఎంచుకోవాలన్నా? మమ్మల్ని పరిపాలించురండి. అంత శతగాని పరిస్థితులు. అరే నువ్వు ఆదాయ మార్గాలు సృష్టించవా కొత్తవి? శతగానప్పుడు దిగిపోయి ఆస్తులన్నీ అమ్ముకుంటా పోతే రేపు ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోతుంది దరిద్రులంతా పాలించబట్టి. కనీస పరిపాలన జ్ఞానం లేని వాళ్ళంతా ఓట్లకు నోట్లు పంచి వచ్చి గద్దెనెక్కి విచ్చలవిడి తాండవం చేసి ఆగం చేసి భ్రష్టు పట్టిస్తారు ఈ రాష్ట్రాన్ని, అటు దేశాన్ని. అరే ప్రభుత్వ ఆస్తులు అమ్ముడేంది? శాతగాని వాళ్ళు అయితే అమ్ముతారు. మీకు పరిపాలన శాత కాకుంటే దిగిపోయి పరిపాలన శాత లేని వాళ్ళు వస్తారు, అమ్ముకుంటా కూర్చోరు అన్ని ఉన్న ఆస్తులన్నీ. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి అమ్ముకుంటే అలా కమిషన్ రూపంలో మళ్ళీ వెనకంగా వస్తుంది వీళ్ళకి. బయట 100 కోట్ల ఆస్తిని 50 కోట్లకు అమ్మేస్తే వాడు 20-30 కోట్లు వీనికి దొంగసాటుగా చీకటి ఒప్పందాల రూపంలో కమిషన్లు ఇస్తాడు. ఇట్లా తింటారు ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. బొంద మీద తీసుకొని పోతారా సచ్చినాడు మీరు? అవినీతి అది రాజకీయ నాయకులు అందరూ ఇట్లా తిని ప్రభుత్వ సొమ్మును ఆగం పట్టిస్తారు కదా రాష్ట్రాన్ని. ఇప్పటికే వాళ్ళు కొంత మీరు కొంత చేసి 10 లక్షల కోట్లు చేసి భ్రష్టు పట్టిస్తారు రాష్ట్రాన్ని. ఎక్కడికక్కడ దేశంలో ఆగం పట్టిస్తే ప్రపంచంలో దేశాన్ని ఆగం పట్టిస్తారు. ఇక అంతో ఇంత ఇప్పుడు హైడ్రా పేరు మీద దొబ్బిన దాంట్లో కూడా మళ్ళీ అమ్మక తినాలి. ఎంత అన్యాయంగా ఉన్నారా నాయన, దుర్మార్గంగా. పాపం ఉసురు దాగిపోతారు, ఈ ప్రజల ఉసురు దాగిపోతారు. చెప్తున్నా కదా, ఇంత పాపానికి ఒడిగడుతురు కదా. రాను ఎంత అవినీతి అంటే ఆగం చేస్తూ తెలంగాణను ఇంకో చెప్తున్నా కదా. ఇదే ఇట్లనే ఉంటే పరిపాలించే వాళ్ళ మనస్తత్వాలు ఇంకో 10-20 ఏళ్ళల్లో ఇటు శ్రీలంక, బంగ్లాదేశ్ కనుక తిండికి లేక ఆరోపించిన ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది అంత అన్యాయం అయిపోద్ది. ఇప్పుడు ఈ వర్షాలు పడకపోతే మన బతికేందో బయటపడేది. ఈ వారం రోజుల నుంచి వర్షాలు పడబట్టి వీళ్ళ నాటకాలు కొద్దిగా పడలేదు. కానీ అత్యంత నీటి స్టోరేజ్ తక్కువ ఉన్న రాష్ట్రం దేశంలో తెలంగాణ. ఒక నెల రోజులు కనుక వానక పడిపోకుంటే ఎండి ఆయుధం అయిపోయేటోళ్ళం తెలంగాణ మొత్తం.
ఎండిపోయేది. అప్పుడు బయటపడేది ఈ దొంగ అవినీతి రాజకీయ నాయకుల భాగవతం అంతా. చెప్తున్నా కదా, ఏ మనస్తత్వాలతోటి ఇంకో 10-20 ఏళ్ళు కనుక తెలంగాణను పరిపాలిస్తే తిండికి లేక విలపించే రోజులు వస్తాయి ఈ అవినీతి రాజకీయ నాయకుల వల్ల. దుర్మార్గులు ఉన్నారు కదా నాయన రాజకీయ నాయకులు, వీళ్ళని ప్రక్షాళన చేయాలి ఫస్ట్. ఎట్ట దిందాం సొమ్మని ఆలోచనలే. ఆగని నినాదాలు, కొనసాగిన వాయిదాలు. అమిత్ షా సభకు రావాలంటూ విపక్షాల పట్టు. ఉభయ సభలు పలుమార్లు వాయిదా. నిరసనలు ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని రాజ్యసభ చైర్మన్. దానివల్ల ఈ దేశంలో ఎవ్వరికన్నా ఉపయోగం ఉందా? మీకు కావాల్సిన బిల్లులు పెట్టుకోవడం, ఆడ మొత్తుకున్నా తిట్టుకున్నా మనకు కావాల్సిన మెజార్టీ ఉంది, బిల్లులు పాస్ చేసుకోవడం. నిజంగా ప్రజా సమస్య గురించి చర్చించి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఒకటి తీసుకుంటారా? అవుతుందా అది ఈ దేశంలో? అంతా పబ్బం గడిపే ముచ్చట్లు అవన్నీ. రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్. అలాంటి వ్యక్తిని సీఎం చేయడమే కాంగ్రెస్ చేసిన అసలైన క్రిమినల్ వేస్ట్. కేటీఆర్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం. విద్యాశాఖ మంత్రి బాధ్యత నుంచి వెంటనే తప్పుకోవాలి. యువతకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో చర్చించాలి. ఆ సోయి లేనే లేదు. సుమోటోగా విచారణ జరిపే దమ్ముందా? సర్కార్కు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పేరు బయట పెట్టాలి. ఓ ఎమ్మెల్యే ఏడాదిలోనే వేల ఆస్తులకు 470 కోట్లు కట్టి ఎట్లా విడిపించారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనీ లూటింగ్ ఏజెంట్లుగా మారారు. మరి చెప్పురి, ప్రభుత్వానికి దమ్ము లేదా? చేతగాని ప్రభుత్వం అంటారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు. ఏంది ఒక్క ఏడాదిలో 470 కోట్ల ఎట్టగట్టిండే రుణాలు 25 ఏళ్ళ నుంచి చేతగాంది గెలవంగానే. మరి దీని మీద సుమోటోగా విచారణ జరిపి ఎవడాడని బయటికి తీయొద్దా? 400 కోట్లు ప్రజల సొమ్మే కదా వాడు అన్యాయంగా లూటీ చేసింది. మరి బయట పెట్టాలి కదా, దాంట్లో నిజాలేంది, నిజాలా మరి ఆరోపణలా, మరి బీజేపీలు బీఆర్ఎస్లు కావాలని చేస్తుర్రా అనేది బయట పెట్టాలి కదా. ఆ విచారణ అనేది జరిపి ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుంది? సప్పుడు చేయరు. ఓ ఇట్లుంటుంది వ్యవస్థ. ఈ ఏడాది కుంభవృష్టి, వరదలు, అగ్ని ప్రమాదాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రంగంలో స్వర్ణలత భవిష్యత్తు అని అంబారీపై ఊరేగిన అమ్మవారు. మళ్ళీ బ్లాక్ లెవెల్ గ్రామీణ పరిపాలన. ఎంపీడీఓల ద్వారా అన్ని శాఖల కార్యక్రమాల పురోగతి పర్యవేక్షణకు తాజాగా సీఎం ఆదేశాలు. టీచర్లు, ఇతర వ్యవస్థల వారికే రిపోర్ట్ చేసేలా చర్యలు చేపట్టనున్న ప్రభుత్వం. చూద్దాం ఏది నిజాయితీ గల దేశాల లిస్టులో మనం ఏడనో చూద్దాం. రైట్, నిజాయితీకో పరీక్ష. రోడ్డుపై 100 రూపాయల కాగితం కనిపిస్తే ఏం చేస్తారు? నోటు మీద అని అడుగుతారు కొందరు, జేబులో పెట్టుకునేవారు ఇంకొందరు, దేవుడి ఉండిలో వేసేవాళ్ళు మరికొందరు. కొందరిది నిజాయితీ, ఇంకొందరిది ఆశ, మరికొందరిది పాపభీతి. 100 స్థానంలో బంగారు గొలుసు ఉంటే నార్వేలోనైతే యజమానికి తిరిగి అప్పగించే ప్రయత్నం చేస్తారట. మెక్సికో, పెరూలోనైతే 10 రూపాయల కాగితం అన్నా నొక్కేస్తారట. ఈ ఏడాది మొదట్లో జూరిచ్ విమానాశ్రయం నుంచి కొంతమంది పరిశోధకులు ఖాళీ పర్సులు, కొంత నగదు తాళం చెవులతో బయలుదేరారు. ఎందుకు ఇవన్నీ అని అధికారులు అడిగితే సైన్స్ ప్రయోగం అని వివరించారు. వీరంతా 40 దేశాల్లోని 355 నగరాలకు వెళ్ళి ఎవరూ చూడకుండా అక్కడక్కడ ఒక్కో పర్సు పడేశారు. ప్రతి దాంట్లో షాపింగ్ లిస్ట్, కొంత నగదు, తాళం చెవి, బిజినెస్ కార్డులు ఉన్నాయి. ఎన్ని తిరిగి యజమానులకు తిరిగి వస్తాయో చూద్దామని, వాటి ద్వారా ఏ దేశం ఎంత నిజాయితీ కలదో అంచనా వేద్దామని శాస్త్రవేత్తల ఉద్దేశం. రోడ్డుపై పడ్డ పర్సులను ప్రజలు తిరిగి ఇస్తారా, పర్సులో డబ్బు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు వంటివన్నీ పరీక్షించాలని అనుకున్నారు. ఈ ప్రయోగం ద్వారా తెలిసింది ఏమిటి అంటే, ప్రపంచం మొత్తం మీద అత్యంత నిజాయితీ గల దేశం స్విట్జర్లాండ్ అని. పడేసిన ప్రతి 4 పర్సుల్లో కనీసం 3 సొంతదారులకు చేరాయి. ఖచ్చితంగా చెప్పాలంటే 76% పర్సులు రిటర్న్ అయ్యాయి. నార్వే, నెదర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్ ఇక మన దేశానికి రానట్టుంది. అయితే ఈ దేశాల్లో బ్యాంకులు, పోలీస్ స్టేషన్లో పడేసుకున్న పర్సులు కూడా ఏం చక్క యజమానులకు చేరాయి. మొరాకో, పెరు, చైనాల్లో తక్కువ మంది రిటర్న్ చేశారు అని ప్రయోగం పాల్గొన్న శాస్త్రవేత్తలు క్రిస్టియన్ తెలిపారు. ఈ ప్రయోగంలో ఆశ్చర్యకరమైన ఫలితం ఏమిటంటే, పర్సుల్లో నగదు ఎంత ఎక్కువైతే తిరిగి ఇచ్చేసరికి వారి శాతం కూడా అంతే స్థాయిలో పెరగడం. దాదాపు 38% దేశాల్లో $100 వరకు నగదు ఉన్న పర్సులు ఎక్కువగా 72% తిరిగి వస్తే, తక్కువ $15 వరకు డబ్బు ఉన్నాయని సగమే వెనక్కి వచ్చాయి. మెక్సికో, పెరు దేశాలు మాత్రం ఈ ట్రెండ్కు భిన్నంగా నడుచుకున్నట్టు తెలిసింది. అగ్రరాజ్యం అమెరికా, యూకేలో పర్సుల డబ్బుతో సంబంధం లేకుండా కొంచెం అటు ఇటుగా సగం మాత్రమే రిటర్న్ వచ్చినట్టు తెలిసింది.
అంతా బాగానే ఉంది, కానీ మా దేశం గురించి బ్యాంకులు పోలీస్ స్టేషన్లు పడేసిన పరిస్థితుల్లో కూడా అత్యధిక యజమానుల చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది. మ్యూజియంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పోగొట్టుకున్న వస్తువులు అప్పగించడంపై వీటిల్లో ఏర్పాట్లు ఏమీ లేకపోవడం కారణం కావచ్చని అంచనా. ఇన్ని చెప్పుకున్న తర్వాత అతి తక్కువ నిజాయితీ గల దేశాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఈ ప్రయోగం చిట్ట చివర నిలిచిన దేశం పెరు. దానికి ఎగువ చైనా, మొరాకాలు ఉన్నాయి. పెరులో 5 ఒక పర్సన్ మాత్రమే రిటర్న్ అయితే మొరాకో, చైనాలో పరిస్థితి మరి కాస్త 4 ఒకటిగా గుర్తించారు. ఈ రకమైన ఫలితాలు శాస్త్రవేత్తలు ఊహించకపోయినా 2 ప్రధాన కారణాలు అయితే గుర్తించారు. మొదటిది ఇతరులకు సాయం చేయాలనే కోరిక, రెండోది నగదు ఎక్కువగా ఉన్న పర్సన్ వెనక్కి ఇవ్వకపోతే తమను దొంగలుగా అనుకుంటారనే భయం. స్వార్థ నిజాయితీ మధ్య సంఘర్షణ ఎదుర్కొంటున్నప్పుడు మనిషి తమను తాము దొంగలుగా చూసుకోవడానికి ఇష్టపడరు అని పరిశోధన బృందం వివరించారు. మొత్తం మీద చూస్తే మనిషి మరీ అంత నిజాయితీ లేనివాడేమీ కాదని ఈ ప్రయోగం చెప్తుందన్నమాట. అట్లుంది కథ. ఈ ప్రయోగం మనుషుల మీద కాదు, మా దేశం కాడికి రాలే మీరు, కానీ మా దేశ రాజకీయ నాయకుల కాడ చేయాలి ఈ ప్రయోగం. అందరు ప్రజల మీద కాదు, ఫస్ట్ రాజకీయ నాయకుల మీద చేయరు. ఎంత అవినీతి, ఎంత నిజాయితీగా రాజకీయ నాయకులు బయటపడతారు. మంచిగా ఉందిలే, కానీ మన దేశంలో రాలే కాబట్టి వాళ్ళకి మనుషుల మీద అభిప్రాయం వేరే తిరుగు ఉంది. లేకపోతే మీరు ఏం చేయరంటే, ఈ సైంటిఫిక్ బృందం ఈ భారతదేశానికి వచ్చి రాజకీయ నాయకులలో ఏ రాష్ట్రంలో ఎంత నిజాయితీ రాజకీయ నాయకులు అనేది ఇలాంటిది కొద్దిగా చేయరు దయచేసి. మా అభ్యర్థన భారతదేశం తరఫున. కొంచెం మీరు రాలేదు కాబట్టి మీకు మనుషుల మీద మంచి అభిప్రాయం ఉందిలే, కానీ జార్ఖండ్లో మరో జంతర్ మంతర్. ఉధృతంగా కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ పరీక్షల్లో అక్రమాలపై 6వ రోజుకు చేరిన నిరసనలు. స్టడీ ఫుల్ స్కిల్స్ నీల్. చేతిలో డిగ్రీ, ఇంజనీరింగ్ పట్టాలు. కొలువుల వేటలో నిరుద్యోగులు. సర్టిఫికేట్ కన్నా ప్రతిభ ముఖ్యమంటున్న కంపెనీలు. అలాంటి వారికి మంచి జీతంతో ఉద్యోగాలు. నైపుణ్యాభివృద్ధికి టాస్క్ ప్రత్యేక శిక్షణ. జంజీ కాలంలో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సర్టిఫికేట్లలో మార్కులు వచ్చేసి కొలువులు ఇవ్వగా ఇప్పుడు ఆయా రంగాల్లో సాంకేతిక నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహిస్తూ ప్రతిభ ఉన్న వారిని గుర్తించి లక్షల్లో ప్యాకేజ్ ఇస్తుండగా చదువు పూర్తి సర్టిఫికేట్ల చేతిలో పట్టుకొని ఏటా వేలాది మంది నిరుద్యోగులు వివిధ ప్రైవేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ మీకు ప్రాక్టికల్స్ నైపుణ్యాలు లేవు అనే సమాధానం ఎదురవడంతో చాలామంది స్కిల్స్ కోసం మళ్ళీ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నారు. అసలు ఫస్ట్ చాలా కాలేజీలలో, చాలా యూనివర్సిటీలలో ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే లెక్చరర్ల కానీ స్కిల్స్ లేవు, అసలు లెక్చరర్లే లేరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థలో. మరి వాటిని ఎవరు రెక్టిఫై చేయాలంటే ఆ యాజమాన్యాలు ప్రభుత్వం నిఘా పెట్టాలి వాటి మీద. ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తారో అప్పుడు కొందరు సర్టిఫికెట్లు తెచ్చుకొని ఆ రోజు మాత్రం ఫుల్ స్టాప్ తోటి వాళ్ళకి చూపెట్టుకోవడం, ఆమ్యామ్యాలు చేయడం, పంపించడం. చాలా ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలలో దందాకి ఇదే నడుస్తుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వలేక వీళ్ళు పెట్టుకోవట్లేదు. రైట్ ఇది చూస్తూనే ఉండండి 7200 మార్నింగ్ న్యూస్. దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్రతి విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, ఎలాంటి దేనికి లాలుచిపడే సమస్య లేదు. ఉన్న వార్తను ఉన్నట్టు చెప్పే ప్రయత్నమే చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి 7200 మార్నింగ్ న్యూస్. థ్యాంక్ యూ.